తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చాలామంది ప్రజలైతే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వారికి కానీ లేదంటే పిల్లలున్న వారికి కంపల్సరిగా రేషన్ కార్డు అయితే అవసరమైతే అవుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఈ దరఖాస్తు ఫామ్ను ఏ విధంగా నింపాలి, అసలు ఈ దరఖాస్తు ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రేషన్ కార్డు కొరకు దరఖాస్తు. ఈ రేషన్ కార్డుకు ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కుటుంబ యజమాని పేరు ఇక్కడ కనిపిస్తుంది కదా, కుటుంబ యజమాని పేరు అయితే ఇక్కడ రాయండి. రేషన్ కార్డు లేడీస్ పేరు మీద కావాలి అనుకుంటే లేడీస్ పేరు అయితే ఇక్కడ రాయండి. తండ్రి పేరు లేదంటే భర్త పేరు అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, చిరునామా దగ్గర ఫస్ట్ హౌస్ నెంబర్ రాయండి. హౌస్ నెంబర్ రాసిన తర్వాత మీ విలేజ్ రాయండి. మీ విలేజ్ నేమ్ రాసిన తర్వాత మీ మండల్ నేమ్ రాయండి. మీ మండల్ నేమ్ రాసిన తర్వాత మీ డిస్టిక్ నేమ్ రాయండి. మీ డిస్టిక్ నేమ్ రాసిన తర్వాత మీ పిన్ కోడ్ని అయితే రాయండి. ఈ కొత్త రేషన్ కార్డుకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ సైడ్ అయితే అతికించాలి. తర్వాత కులము, ఇక్కడ చూడండి, కులము క్యాస్ట్ ఏదైతే అది ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, దాంట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ పక్కన బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ అయితే రాయండి. ఇక్కడ చూడండి, వైవాహిక స్థితి అని అడుగుతుంది కదా, వాళ్ళకు పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, లేకుంటే వితంతువా, ఏదైతే అది ఇక్కడ మీరైతే రాయండి. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్, ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, 1 ఉంటే 1, 2 ఉంటే 2, మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీ కుటుంబంలో ఎంతమందికి రేషన్ కార్డు సపరేట్ కావాలి అనుకుంటున్నారో అంతమంది పేర్లు అయితే ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేరు రాయండి. పేరు రాసిన తర్వాత వయస్సు, ఏజ్ రాయండి. ఏజ్ రాసిన తర్వాత ఇక్కడ పైన అప్లికెంట్ మనం ఎవరి పేరు అయితే రాశామో వాళ్ళకి ఇక్కడ పేరు రాస్తున్న వాళ్ళు ఏమవుతారో ఆ రిలేషన్ అయితే రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ రాసిన తర్వాత ఏదైనా రిమార్క్ ఉంటే రిమార్క్ రాయండి, లేకుంటే ఇక్కడ ఏం రాయకున్నా పర్వాలేదు. ఈ విధంగా మీ ఇంట్లో 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది అప్లికేషన్ చేసుకుంటున్న వాళ్ళకి ఏమవుతారు, వాళ్ళ వయసు ఎంత, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయండి. గ్రామీణ ప్రాంత ప్రజలైతే 1,50,000 కంటే ఆదాయం అయితే మించరాదు. అదేవిధంగా సిటీలో ఉన్న వాళ్ళకైతే 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం అయితే ఉండద్దు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే రాదు. ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళైతే ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఫోటో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో కూడా జనవరి 21 నుంచి జనవరి 24 వరకు గ్రామ సభలు అయితే నిర్వహించబడతాయి. ఈ గ్రామ సభలో ఈ రేషన్ కార్డు అప్లికేషన్ మీరైతే రాసి మీ గ్రామ అధికారులకు లేదంటే మీ మండల్ నుంచి వచ్చిన అధికారులకు ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్ అయితే వాళ్ళు వెరిఫై చేసి మీకు రేషన్ కార్డు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.